దుర్యోధనుడు పాండవుల్ని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. తండ్రి బుద్ధి ఒకటైతే కొడుకు బుద్ధి ఇంకొకటి అవుతుందా? దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషేకం చేశావు, నేను అవుదామనుకున్నా అని అంటాడు. ధృతరాష్ట్రుడు, నాకు చెయ్యాలని లేదు, కానీ చెయ్యాల్సి వచ్చింది, లేకపోతే భీష్ముడు, ద్రోణుడు, విదురుడు లాంటి పెద్దవాళ్ళు మనల్ని బయటకు తోసేవాళ్ళు అని అంటాడు. దుర్యోధనుడు అది అలుసుగా తీసుకొని, నా దగ్గర పాండవుల్ని చంపడానికి ఒక ప్లాన్ ఉందని ఇలా చెప్తాడు. అశ్వత్థామకి నేనంటే ఇష్టం. అశ్వత్థామ అంటే తన తండ్రి ద్రోణాచార్యుడికి ఇష్టం. ద్రోణాచార్యుడు బావమరిది కాబట్టి కృపాచార్యుడు కూడా వస్తాడు. వీళ్ళందరూ వస్తే భీష్ముడు కూడా మన వైపే ఉంటాడు. కాబట్టి నువ్వు మంత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు అని అంటాడు. వారణామృతం అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ పుణ్యకార్యాలు చేస్తే మీ తండ్రి అయిన పాండురాజుకి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పండి. పాండురాజు అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి పాండవులు, కుంతి కలిసి అక్కడికి పంపించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఉండరు కాబట్టి వాళ్ళని చంపేద్దాము అని దుర్యోధనుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ధృతరాష్ట్రుడు దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.